మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారానికి బయలుదేరారు. వనదేవతల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. తాజా సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆ పవిత్ర తెలంగాణ కుంభమేళంగా భావించే మేడారంలోని సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల 4 రోజుల జాతర మరో గంటలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఆదివాసీల సంప్రదాయ పూజల మధ్య కన్నెపల్లి నుంచి సారలమ్మ బయలుదేరింది. ఆమె మరి అరగంటలో జంపన్నవాగు వరకు తరలిరన్నారు. అటు ఆదివాసీ పూజలు సంప్రదాయ వేడుకలే కాకుండా రాష్ట్ర ప్రతినిధులుగా మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహజంగానైతే కన్నెపల్లి నుంచి మేడారం వరకు 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ రావడం మాత్రం భక్తులంతా ఎదురెళ్ళి వేడుకోవడము, పూజలు తీర్చుకోవడం, మొక్కులు చెల్లించుకోవడము, అమ్మ అని అంటే నేనున్న బిడ్డ అనే భావన ఆవిష్కృతంగా అవుతుంది. ఫలితంగా ఆ అమ్మవారిని ముందుకు వేడుకోలు భక్తులంతా ఎదురెదురు ఉండడంతో ఇక్కడ రావడం కొంత ఆలస్యం అవుతుంది. ఇప్పుడు 8:30-9 గంటలకు సారలమ్మ గద్దెలపైకి వస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ భక్తుల తాకిడి కారణంగా దాదాపు 9:30 నుంచి 10 గంటలు పట్టే అవకాశం ఉందని అక్కడ అంచనా వేయాల్సి వస్తుంది. అంటే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దానికి అనుగుణంగానే సారలమ్మని వేడుకోలు చేస్తున్నారు. ముందుగా కన్నెపల్లి నుంచి సారలమ్మ జంపన్న వాగు దగ్గరికి వస్తారు. అక్కడ పగిడిద్దరాజు తో పాటు పూజలు అందుకున్న తర్వాత గోవిందరాజుతో కలిసి ఆ మేడారంలోని సారలమ్మ సమ్మక్క మందిరానికి వెళ్తారు. ఆ మందిరంలో కూడా ఆదివాసీ సంప్రదాయ పూజల మధ్య పూర్తి చేసుకున్న తర్వాత మనం చూస్తున్న గద్దెలపైకి రావాల్సి ఉంది. అంటే దాదాపు గంటన్నర సమయం పట్టొచ్చు. రాత్రి 10 గంటల దాకా సమయం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ అంచనా వేయాల్సి వస్తుంది. దానికి అనుగుణంగానే భక్తజనం కూడా భారీగా తండోపతండాలుగా తరలి వచ్చింది. ఉదయం నుంచి కాకుండా నిన్న రాత్రి నుంచి కూడా ఇదే తాకిడి కొనసాగుతుంది. మేడారంలో అంటే భక్తుల తాకిడి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మాణం చేసిన తర్వాత వీధులు కొంత విశాలమైంది అయిపోయాయి. దాంతో వీధులలో జనసంచారం ఈ ఆలయం చుట్టూ ప్రహరీల పక్క కొంత జనసంచారం కనిపించకపోయినా అటు బయట ఇటు గద్దె లోపల భాగం మాత్రం భారీగా తండోపతండులుగా ప్లేస్ చూస్తున్నారు. పైగా సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దె లోపలికి ఎవరికి అనుమతించలేని పరిస్థితి. అంటే భారీగా జనం సందోహం ఉంది. ఈ 3 రకాలుగా దీన్ని విభజిస్తే ఒక రకంగా భక్తుల తండోపతండాలుగా తరలి వస్తున్న భక్తులు, మరొక పక్క పారిశుద్ధ్య నిర్వహణ, మూడో ప్రధాన అంశం అధికారుల సమన్వయం. వీటిని మూడింటిని పరిగణకు వేస్తే విశ్లేషిస్తే భక్తుల తండోపతండాలుగా వచ్చే వారి తాకిడి ఏమాత్రం తగ్గలేదు. పారిశుద్ధ్యం ఆలయ చుట్టూరా ఉన్న పరిసరాలు మాత్రం పూర్తిగా పరిశుభ్రం చేసే పరిస్థితి ఉంది. ఇక అధికారుల సమన్వయం మాత్రం కనిపించట్లేదు. అంటే ఏ శాఖకు ఆ శాఖకు నువ్వా నేనా విడది అనే పట్టింపు లేని ధోరణి అయితే కనిపిస్తుంది. పోలీసు యంత్రాంగం పారిశుద్ధ్య నిర్వహణకు తమ విధులను నిర్వహిస్తున్నప్పటికీ మిగతా శాఖల అధికారులు ఎక్కడ కనిపించట్లేదు. దానికి అనుగుణంగా అది కొంత సూచనలు సలహాలు ఇవ్వడంలో కొంత మైనస్ పాయింట్ అనే భావన సర్వత్ర వ్యక్తమవుతుంది. భక్తులు ఇవన్నిటి కూడా చెప్పుకుంటున్నా ఒక రకంగా అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు కొంత పెదవి విరుస్తున్నప్పటికీ తల్లులను దర్శించుకుంటున్నామనే ఆనందంతో ముందడుగు వేయాల్సి వస్తుంది. అందుకే ఇది దీని పెద్ద ఒక రకంగా ఒక సంతోషం, ఒక బాధ రెండు కలిపితే కూడా అమ్మవారి మొక్కుల్లో వెళ్ళిపోతుందని ఒక ఉద్విగ్నమైన తన్మయత్వంతో కూడిన భావన వెల్లివిరుస్తుంది. మేడారం పూర్తిగా ఎక్కడికక్కడ కోలాహలం కనిపిస్తుంది. సంఖలో చిన్న పిల్లలతో పాటు వృద్ధులు, మహిళలు కూడా ఒక తన్మయంతో ముందుకెళ్తున్నారు. తలపైన బంగారము లేదా గతంలో 2 ఏళ్ల కింద కోరుకున్న కోరికలు ఇప్పుడు మొక్కులు చెల్లించుకునే విధానం ఉన్నది. కొత్తగా వచ్చే వాళ్ళు ఉన్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ మేడారంలోని ప్రధాన సమ్మక్కకు సంబంధించిన ముందుగా తర్వాత సారలమ్మ, తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజు. ఇప్పుడు సారలమ్మకు వెళ్ళేటప్పుడు బారులు ఇదంతా మేడారం బయట నుంచి వచ్చిన క్యూ లైన్లన్నీ తాకిడి అయిన తర్వాత లోరికి వెళ్తున్నారు. అలా విడతలుగా వారిగా వదులుతున్నారు. అయితే కొంతమంది భక్తుల్ని మాత్రం కొన్ని క్యూ లైన్లలో భారీగా ఉంటున్నారు. కొన్ని క్యూ లైన్లలో కొంత అటకాయించడంతో గుంపులు వదలాల్సి వస్తుంది. అంటే కొంత సమన్వయం కనుక ఉంటుంటే భక్తులకు సూచనలు ఇచ్చే వాళ్ళు ఉంటే మాత్రం సాఫీగా జరుగుతుందని ఒక ఆవేదన కూడా వినిపిస్తుంది. ఈ సారలమ్మ గద్దెల వచ్చిన తర్వాత ఇవాళ ప్రధాన ఘట్టం ఆవిష్కృతం అవుతుంది. అంటే సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులో అంటే పరిపూర్ణమైన ఘట్టం మాత్రం ఎల్లుండి ఉంటుంది.
అంటే ఇవల్ల సారలమ్మ రావడంతో 4 రోజుల జాతరకు సంబంధించిన ప్రధాన ఘట్టం ఆవిష్కృతమవుతుంది. రేపు సమ్మక్క వస్తుంది చిలుకల గుట్ట నుంచి. ఆ చిలుకల గుట్టలు రావడం కూడా ఒక కోలాహలంగా జరుగుతుంది. ప్రధానంగా ఎస్పీకి గాలిలో తుపాకీ కాల్చి ఆహ్వానించడం, దానికి అనుగుణంగా లక్షలాది మంది అమ్మవారి కోసం, తల్లి కోసం ఎదురు చూసే ప్రధాన ఘట్టం అది. అంటే రేపు సమ్మక్క వచ్చిన తర్వాత ఈ 4 గద్దెల పైన అందరూ కొలువు తింటారు. రేపు రాత్రి కూడా అవుతుంది. అది ఎల్లుండి అంటే 30వ తేదీ నాడు మాత్రం వనదేవతలందరూ కలిసి గద్దెలపై కొలువై ఉండి భక్తులకు ఆశీస్సులు, ఆనందాన్ని, ఆత్మీయతను పంచుతారనేది ఒక ఆ సంప్రదాయంగా వస్తుంది. 31వ తేదీ మాత్రం తిరిగి వన ప్రవేశం చేయడంతో ఈ జాతర పరిపూర్ణమవుతుంది. అంటే ఈ 4 రోజుల జాతరను మనం పరిగణకు తీసుకుంటుంటే తొలి రోజు ఇవాళ సారలమ్మ రావడం. ఈ సారలమ్మ రావడానికి ఇదే ప్రామాణికత. ఈ ఘట్టం కోసమే ఆ భక్తజనం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. చిన్న పిల్లలు, ముద్దులు, మహిళలను తేడా లేకుండా అటు బస్సులు, సొంత వాహనాలు, కాలినడపన, చిన్న చిన్న వాహనాలతో కూడా సురేటు వరంగల్ నుంచి 4-5 రకాలుగా మార్గాలు ఉన్నాయి. ఏ మార్గాల దగ్గర కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా పోలీసు యంత్రంగా చేసుకున్నప్పటికీ భారీగా వస్తున్న ఆ భక్తులను మాత్రం బాగా ఎటు చూసిన దారులన్నీ మేడారం వైపు అన్నట్టుగా కొనసాగుతుంది. ఇప్పుడు రాత్రి అయినప్పటికీ కూడా భక్తులు ఎక్కడ తగ్గడం లేదు, తాకిడి తగ్గలేదు. రాత్రి పగలనే తేడా కనిపించట్లేదు. దినమైతే సూర్యుడి వెలుగులతో ఉంటే ఇప్పుడు రాత్రిపూట వెలుగులతో జిలుగులుగా కనిపిస్తుంది. ఒక రాత్రిపూట అయినప్పటికీ పగల్లాగానే కనిపిస్తుంది. అంటే విద్యుత్ దీపాల కాంతులతో మేడారం జగజగ మెరిసిపోతుంది. భక్తులు తలపైన ఉన్న బంగారంతో ముందుకు అడుగు వేస్తుంటే దానికి అనుగుణంగానే వాళ్ళ వెంట ఉన్న వాళ్ళందరూ వరుస క్రమంలో వెళ్తుంది. ఒక్కొక్కరు తప్పిపోకుండా ఉండేకి ఒకరికొకరు క్యూలో తమ చేయిలు పట్టుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు మేడారం, ఇప్పుడు మనం ఉన్న గద్దెల దగ్గర ఉన్నాం. ఈ గద్దెల దగ్గరనే ఈ పరిస్థితి ఉంటే మేడారం చుట్టుపక్కల అంటే ప్రధాన రహదారుల మీద మాత్రం భారీగా ఎక్కడికక్కడ కూర్చొని ఉన్నారు. ఎక్కడికక్కడ కొంత అలసట కూడా కనిపిస్తుంది. క్యూ లైన్లలో మాత్రం కూర్చోవడానికి ఎక్కడ ఇబ్బంది, ఎక్కడ సౌకర్యం లేదు. దాంతో క్యూ లైన్ ఇద్దరు కూడా కలిసి నడిచేయడానికి లేదు. ఒకరి వెనుక ఒకరు నడవాల్సి ఉంటుంది. కొంత తాగునీటికైతే కొంత ఇబ్బంది ఉన్నది. ప్రధానంగా భక్తులు క్యూ లైన్లలో చాలా సమయం 2-2.5 గంటలు పడుతుంది. దానికి అప్పటి వరకు కొంత మహిళలైతే మిగతా పురుషులైతే కొంత వారికి తాగునీళ్లు కానీ, చిన్నపిల్లలైతే పాలు కానీ కొంత లేవు. ఇక కొంత చిన్న మూత్రశాలలు అట్లాంటివి స్థానికంగా ఏర్పాటు చేయలేదు. ఇది కొంత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆలయ పునర్నిర్మాణం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఈ ఆలయ గద్దెల చుట్టూ భక్తుల తాకిడి కనిపించినట్టు అనిపించట్లేదు. అంటే వీధులన్నీ పూర్తిగా విశాలంగా మారిపోయినాయి. కానీ విశాలంగా మారిపోయిన భక్తులు మాత్రం లోపల క్యూ లైన్లో ఉన్నట్టు భక్తులు తాకిడి తగ్గినట్టు అనిపిస్తున్నా కానీ మాత్రం క్యూ లైన్లో రెట్టింపు భక్తులు. పైగా 2 ఏళ్లతో ఇప్పుడు పోల్చుకుంటే ఆలయ పునర్నిర్మాణం కూడా భక్తుల్ని రావడానికి కొంత ఉత్సుకత కనిపిస్తుంది. అంటే ఎక్కడికక్కడ చూస్తే ఇటు కొత్తగా ఇవాళ వస్తున్న ఈసారి కొత్తదనం కనిపిస్తుంది. అంటే ఆలయంతో పాటు చూడాలని, రెండవది కొత్తగా ఏర్పాటు చేసిన వీటన్నిటి చూసుకోండి. భక్తుల తండోపతండ తల్లి వస్తున్నాయి. ఇవాళ మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హెలికాప్టర్ దుర్మరణ పాలైందనే భావన కొంత కనిపించిన ఇక్కడ దాని ప్రభావం కొంత చర్చనీయాంశమైంది. అధికార యంత్రాంగంలో రాజకీయ నాయకులలో భక్తులలో చర్చనీయాంశం అవుతున్నాయి. కానీ అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలన్నీ పోతాయని ఒక భావన అయితే వినిపిస్తుంది. అమ్మాని పిలిస్తే బిడ్డ నేనున్నాననే భావన ఇక్కడ ఆస్తికులు నాస్తికులను ముందుకెళ్ళేలా చేస్తుంది. రాత్రి 10 గంటలకు కొలువు తీరిదే నాటికి అది 4 రోజుల జాతరకు తొలి ఘట్టం ఆవిష్కృతమవుతుంది. ఈ సంపన్నబాగు నుంచి ఆ అమ్మవార్లు పగిడిదరాజు, గోవిందరాజు నేరుగా గద్దెలపైకి రారు. ఇక్కడ నుంచి ముందుగా మేడారంలోని ఒక ఆలయంలోకి వెళ్తారు. ఆలయంలో కూడా ఆదివాసీ కాకా వంశీయులు ప్రత్యేకమైన పూజలు చేయాల్సి ఉంటాయి. ఆ పూజల అనంతరం అదే సంప్రదాయ రీతిలో ఈ గద్దె మీద కొలువు తీరుతారు. దానికి అనుగుణంగా ముందు పూజారులు, అట్లాగే పోలీసు యంత్రాంగం ప్రోటోకాల్ ప్రకారం ఆదివాసీ సంప్రదాయకు లోపడి ప్రోటోకాల్ ప్రకారం అమ్మవారిని వేదుకుంటారు. ఈ మనమున్న చూస్తున్న ఆలయంలో గద్దెలపైకి అది వచ్చిన తర్వాత రాత్రి 10 గంటల తర్వాతనే ఒక మొదటి ఘట్టం ప్రారంభమవుతుంది. మొదటి ఘట్టం పరిపూర్ణమైతే భక్తులను మాత్రం యథావిధిగా కొనసాగించడానికి అధికారికంగా నిర్ణయించింది. అంటే ఎక్కడ నిరంతరాయంగా కొనసాగుతుంది, ఎక్కడ ఆటంకం ఆపడం లేదు. రాత్రి కూడా 24 గంటలు అంటే రాత్రి కూడా విరామం లేకుండా భక్తులను అనుమతిస్తారు. ఆ భక్తులు పూర్తిగా వినుమతిస్తే రేపు సమ్మక్కకు
వరకు కూడా అదే కొనసాగుతుంది. అంటే ఇది నిరంతరంగా 4 రోజుల వరకు కొనసాగుతుంది. మొత్తం మీద ఇప్పుడు మేడారం అంతా భక్తజనంతో కిటకిటలాడుతూ ఎటు చూసిన డోలు సంప్రదాయ వాయిద్యాలు అట్లాగే పూనకాలతో పాటు మహిళల నృత్యాలు లేదా మొక్కులు చెల్లించుకోవడము, తలపైన బంగారము, చంకాల పిల్లలతో ఎక్కడికక్కడ మేడారం మాత్రం భక్తులతో కిక్కిరిచిపోయింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో మణి, ఫోటో స్టూడియో.